హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ క్లాస్. ఈరోజు మనము పూర్ణ సంఖ్యలు అనగానేమి, వాటి ఉపయోగాలు ఏమిటి, వాటిని ఏ విధంగా సంకలనం చేయాలి, కూడాలి తెలుసుకుందాం. వాట్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఇంటిజర్స్, హౌ టు యాడ్ ఇంటిజర్స్ అనేటువంటి విషయాలను పూర్తిగా ఈరోజు చక్కగా నేర్చుకుందాం. కృత్యాధార బోధన ద్వారా, అంటే కృత్యాలు చేయడం ద్వారా, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ఈరోజు ఈ అంశాలను నేర్చుకుందాం. అయితే ఈ పూర్ణ సంఖ్యల సంకలనం నేర్చుకోవడం ద్వారా లాభం ఏమిటి? ఇవి నేర్చుకోవడం ద్వారా మనము అకర్ణీయ సంఖ్యలను తప్పులు లేకుండా కూడడానికి అవకాశం ఉంటుంది. అలాగనే కరణీయ సంఖ్యలను కూడా తప్పులు లేకుండా కూడవచ్చు. బీజీయ పదాలను కూడా తప్పు లేకుండా కూడవచ్చు. బీజీయ పదాలు అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 3x అంటే 4x, 4x మైనస్ 5x -x. అలాగే అకర్ణీయ సంఖ్యలను కూడడం అంటే 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/5 ఇలాంటివి. నెక్స్ట్ కరణీయ సంఖ్యలను కూడడం అంటే 3√2 మైనస్ 5√2 అంటే -2√2. ఇలాంటివి చేయడానికి చక్కటి ఉపయోగం ఉంటుంది ఇది నేర్చుకుంటే. అంటే హౌ టు యాడ్ రేషనల్ నెంబర్స్, హౌ టు యాడ్ ఇర్రేషనల్ నెంబర్స్, హౌ టు యాడ్ ఆల్జీబ్రా టర్మ్స్. ఇవి చేసేటప్పుడు కొంత గుర్తుల్లో ఉన్నటువంటి తికమక అనేది తొలగిపోయి విద్యార్థులకు చక్కటి ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది. ఓకే, లెట్ us స్టార్ట్ నౌ. ఇప్పుడు ఈ గ్లాస్లో ఎన్ని స్కెచ్ పెన్లు ఉన్నాయి? 1 2 3 4 5 ఇలా మనం లెక్క పెట్టాం. ఇప్పుడు ఓన్లీ 1, ఇంకా ఒకటి వేసినాం 2 3 4 5. ఇలా లెక్కించడానికి మనకు కొన్ని నెంబర్స్ కావాలి. వాటినే మనము సహజ సంఖ్యలు, నేచురల్ నెంబర్స్ అంటాం. లెక్కించడానికి, డబ్బులు లెక్కించడానికి కానీ, వస్తువులు లెక్కించడానికి కానీ, మనుషులను లెక్కించడానికి కానీ, ఇలా మనకు కొన్ని నెంబర్స్ కావాలి. అవి సహజ సంఖ్యలు. మరి ఇందులో అన్నీ తీసేశాను. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? మరి ఏమీ లేవు. ఏమీ లేవు అన్నప్పుడు మరి ఇక్కడ మనము దీన్ని ఏ విధంగా సూచించాలి? మనకు తెలుసు. ఏమి లేవంటే ఎలా చూపిస్తాము? గణితంలో జీరో అంటాం. ఈ జీరోని కనుక్కున్నది మన భారతీయ శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట అని మన చరిత్ర చెబుతుంది. మరి ఇవే కాకుండా ఇంకా ఏమైనా నెంబర్స్ మనకు అవసరం ఉంటాయా చూద్దాం. ఉదాహరణకి రాకేష్ వద్ద 10 రూపాయలు ఉన్నాయి, బ్యాలెన్స్ అతని వద్ద ఉన్నాయి. రవి వద్ద డబ్బులు లేవు, నో మనీ. శేఖర్ వద్ద డబ్బులు లేవు, పైగా 10 రూపాయల అప్పు ఉంది అనుకుందాం. షాప్కి వెళ్ళాడు, కొనుక్కుందామని వెళ్ళాడు, నోట్బుక్ కొనుక్కుందామని వెళ్ళాడు. అక్కడ అందరు డబ్బులు లేవు, కానీ అక్కడ తర్వాత ఇస్తానని చెప్పి తీసుకున్నాడు. 10 రూపాయలు అప్పు ఉన్నాయి. రాకేష్ వద్ద 10 రూపాయలు బ్యాలెన్స్ నిల్వ ఉన్నాయి, రవి వద్ద డబ్బులు లేవు, మరి శేఖర్ వద్ద 10 రూపాయల అప్పు ఉంది. అప్పున్నది అని చెప్పడానికి, మరి ఇక్కడ నిల్వ ఉన్నదని చెప్పడానికి రెండు ఒకటేనా? ఈ 10 నెంబర్స్ రెండు సేమ్ ఉంటాయా? ఉండవు. బ్యాలెన్స్ అంటే ప్లస్, ఏమి లేకుంటే జీరో. అప్పున్నది అని చెప్పడానికి మరి ఏం చేయాలి? మరి +10 రాయగలుగుతామా? మరి ఏం రాయాలి? రైట్, -10 రాయాలి. సో ఇక్కడ అప్పు ఉన్నటువంటి ఈ శేఖర్ రాకేష్ లాగా డబ్బు ఉంచుకోవాలంటే ఒక 10 రూపీస్ సంపాదిస్తే ఈ అప్పు తీరుతుంది, అప్పుడు జీరోకి వస్తుండు. ఇంకొక 10 రూపీస్ సంపాదిస్తే సేమ్ రాకేష్ లాగా 10 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నవాడవుతాడు. సో -10కి +10కి చూడండి
10 + 10 20 డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనకు అప్పు అని చెప్పడానికి గణితంలో లేదా లాస్ అని చెప్పడానికి మైనస్ సింబల్స్ తీసుకుంటాము. అట్లా కాకుండా బ్యాలెన్స్ ఉన్నది చెప్పడానికి ప్లస్ సింబల్స్, ప్రాఫిట్ అని చెప్పడానికి ప్లస్ సింబల్స్ తీసుకుంటాము, లాస్ అని చెప్పడానికి మైనస్ సింబల్స్. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎత్తు లోతు. ఒక బోర్వెల్ వేశారు. బోర్వెల్ కిందికి ఇలా డ్రిల్ చేసి కిందికి వేస్తారు భూమిలోకి. మరి ఎంత బోర్వెల్ ఎన్ని ఫీట్ లోపలికి వేశారు చెప్పడానికి మనం ఏం చేస్తామంటే మామూలుగా 100 ఫీట్, 150 ఫీట్, 200 ఫీట్ అంటాం. కానీ గణితంలో ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే -100, -150, -200 అంటే కిందికి పోతున్న కొద్దీ మైనస్, పైకి పోతుంటే ప్లస్ లాగా వాడతాం. అదేవిధంగా ఇంకా మనకు ఒక ప్రదేశం నుంచి ముందుకు పోతుంటే అంటే ఈస్ట్ వైపు పోతుంటే ప్లస్ సింబల్స్ 0, 1, 2, 3, 4, 5. ఇదే ప్రదేశం నుంచి వెనుకకు వస్తుంటే నెగిటివ్ సింబల్స్ -1, -2, -3, -4, -5. ఇక్కడ కూడా మనకు ఈ ఇంటిజర్స్ అనేవి పూర్ణ సంఖ్యలు అనేవి ఉపయోగపడుతుంటాయి. అంతేకాకుండా టెంపరేచర్ని కొలవడానికి, ఉష్ణోగ్రత కొలవడానికి మనకు ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగటివ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సియాచిన్లో వింటర్ సీజన్లో టెంపరేచర్ 0 డిగ్రీస్ ఉంది అంటే మనం 0 పెడతాం. అయితే సిమ్లాలో 2 డిగ్రీస్ <0 అంటే 0 కంటే 2 డిగ్రీ తక్కువగా ఉంది ఉష్ణోగ్రత. ఎలా సూచించాలి మరి? -2. శ్రీనగర్లో 5 డిగ్రీలు తక్కువగా ఉంది. శీతాకాలంలో 0 కంటే 5 డిగ్రీలు తక్కువగా ఉంది. మామూలుగా 0 డిగ్రీస్ అంటే మంచు గడ్డగట్టేటువంటి నీరు మంచుగా మారేటువంటిది, అంటే గడ్డగట్టేది మెల్టింగ్ పాయింట్. అంతకంటే తక్కువ 5 డిగ్రీస్ తక్కువగా ఉంది అంటే -5. అదే నల్గొండలో సమ్మర్లో 45 డిగ్రీస్ ఎక్కువగా ఉంది 0 కంటే, అప్పుడు నల్గొండ +45. అదేవిధంగా ఇంకా హైదరాబాదులో సమ్మర్లో 38 డిగ్రీస్ ఉంది 0 కంటే ఎక్కువ, అప్పుడు +38. 0 కంటే ఎక్కువ అంటే టెంపరేచర్ ప్లస్గా తీసుకుంటాము, 0 కంటే తక్కువ అంటే మైనస్గా తీసుకుంటాం. ఈ విధంగా మనకు పూర్ణ సంఖ్యలు అనేవి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, గెయిన్ అండ్ లూజ్. నెక్స్ట్ టెంపరేచర్లో అబోవ్ 0 డిగ్రీస్, బిలో 0 డిగ్రీస్. ఇది ఒక అపార్ట్మెంట్. ఇప్పుడు మనం నిల్చున్నది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా కుండీలు ఉన్నది, అది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి దానికి +1 అని నెంబర్ ఇస్తాం. నెక్స్ట్ కనిపించేది సెకండ్ ఫ్లోర్, అది +2, ఆ తర్వాత +3, ఆ తర్వాత +4, ఆ తర్వాత +5. మొత్తం 5 అంతస్తులు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. 0, +1, +2, +3, +4, +5. అంతేకాకుండా ఈ గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద కూడా ఒక సెల్లార్ ఉంది. దీని సెల్లార్ అంటాం. కింద కూడా ఒక ఫ్లోర్ లాగా సెల్లార్ ఉంది. దీనికి ఏ నెంబర్ ఇవ్వాలి అంటే 0 కంటే తక్కువ నెంబర్. 0 కంటే తక్కువ ఏముంటుంది మరి? -1. సో ఈ -1 దీనికి ఇస్తాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ 0, పైకి వెళ్తున్న కొద్దీ +1, +2, +3, +4. అయితే ఇలా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటి మనకి ఇక్కడ అంటే ఒక వ్యక్తి లేదా కుటుంబము ఏ ఫ్లోర్లో ఎక్కడ ఉన్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకు పూర్ణ సంఖ్యల యొక్క అవసరం ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇప్పటిదాకా మనము చేసిన డిస్కషన్ నుండి ఇంటిజర్స్ యొక్క డెఫినేషన్ని తెలుసుకుందాం. ఇంటిజర్స్ నెగటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ టుగెదర్ నోన్ యాజ్ ఇంటిజర్స్. మనకు పాజిటివ్ నెంబర్స్ అవసరం ఉంటుంది, 0 అవసరం ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ కూడా అవసరం ఉంటాయి. ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే ఇంటిజర్స్ అంటాం. తెలుగులో పూర్ణ సంఖ్యలు, రుణ సంఖ్యలు, సున్నా, ధన సంఖ్యలు,
అన్నీ కలిపి మొత్తము వీటిని పూర్ణ సంఖ్యలు అంటాము. ఈ పూర్ణ సంఖ్యా సమితిని సెట్ ఆఫ్ ఇంటిజర్స్ని జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇందులో ఇవి -1, -2, -3 ఇన్ఫినైట్ వరకు, 0, 1, 2, 3 ఇన్ఫినైట్. సో వీటిని ఎలా యాడ్ చేయాలి, ఈ ధన సంఖ్యలని రుణ సంఖ్యలని సున్నాని ఎలా యాడ్ చేయాలి అనేటువంటి దాన్ని మీకు చక్కగా అర్థం కావడానికి నెక్స్ట్ ఒక కృత్యం ద్వారా మీకు వివరించడం జరిగింది. అందులో ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఒక చిన్న హింట్ ఇస్తాను. మామూలుగా 3 + 5 అనేది యాడ్ చేయండి, ధన సంఖ్య ప్లస్ ధన సంఖ్య యాడ్ చేయండి అంటే ఇందులో ఇదొక బ్రాకెట్ రాయబడింది, మధ్యలో ప్లస్ ఉంది. సో 3 + 5 దీన్ని ఇంత పెద్దగా రాసే అవసరం లేకుండా 3 + 5 ఇలా రాయకుండా ఇలా కూడా రాయొచ్చు, ఎందుకంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కాబట్టి 3 + 5 8. ఇక్కడ రెండు రుణ సంఖ్యల యొక్క మొత్తము, సమ్ ఆఫ్ ది టూ ఇంటిజర్స్, సమ్ హియర్ సమ్ మీన్స్ ప్లస్, రెండు రుణ సంఖ్యల యొక్క మొత్తము. దీన్ని ఈ విధంగా రాసినప్పుడు దీన్ని ఇలా కాకుండా ఇంకా చిన్నగా కూడా రాయొచ్చు, -3 ప్లస్ ఇంటూ -5 దీన్ని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ వివరించే కృత్యంలో అన్నీ కూడా మీకు ఇలానే రాయడం జరిగింది. ఈ బ్రాకెట్లు మధ్యన ప్లస్ సింబల్స్ తీసుకోలే, అంటే ఇక్కడ ప్లస్ సింబల్ అనేది తీసుకోకుండా డైరెక్ట్గా ఈ నెంబర్స్ ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్తో మల్టిప్లై చేసినప్పుడు బ్రాకెట్ లోపల సింబల్ ఏది ఉందో అదే వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్సే వస్తుంది, ప్లస్ ఇంటూ మైనసే వస్తుంది. కాబట్టి ఈ ప్లస్ అనేటువంటి సింబల్ మధ్యలో పెట్టి బ్రాకెట్ పెట్టకుండా డైరెక్ట్గా నెంబర్లు మాత్రమే రాయడం జరిగింది. ఇవన్నీ అడిషన్ అని మీరు భావించుకోవాలి. ఇక్కడ -3 -5 రెండు రుణ సంఖ్యలు, వీటిని యాడ్ చేస్తే -8 వస్తుంది. 3 and 5 రెండు రుణ సంఖ్యలు కదా, వీటన్ని యాడ్ చేయాలి, మళ్ళీ మైనస్ గుర్తు. రెండు ఒకే గుర్తులు ఉంటే యాడ్ చేయాలి, మళ్ళీ అదే గుర్తు పెట్టాలి. ఇక్కడ కూడా రెండు ఒకే గుర్తులు ఉన్నాయి, యాడ్ చేసినాము, మళ్ళీ ప్లస్సే, అంటే ప్లస్ రాయకుండా ఏం లేదు. ఇక్కడ -3 దీన్ని సింపుల్గా ఇంత పొడుగు రాయకుండా -3 + 9 ఎనఫ్. వీఆర్ యాడింగ్ దీస్ టూ నెంబర్స్. ఇక్కడ సింబల్స్ వేరువేరుగా ఉన్నాయి, అంటే ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్ ఉన్నది. అప్పుడు మీరు పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ని తీసేయాలి. 9 - 3 పోతే 6, 9 - 3 6. బిగ్గర్ నెంబర్ సింబల్ +6. ఇక్కడ +8 -10 అని డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది అవసరం లేకుండా డైరెక్ట్గా ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి రాసుకోవచ్చు. అంటే ఇలా రాస్తే ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తున్నట్టు అర్థం. ఇక్కడ కూడా వేరు గుర్తున్నాయి కాబట్టి తీసేయాలి. 10 × 8 పోతే 2. ఇక్కడ బిగ్గర్ నెంబర్ సింబల్ మైనస్, అంటే బిగ్గర్ నెంబర్ మైనస్ ఏంటి ఇక్కడ అనేది మీకు డౌట్ వస్తుంది. దీన్ని మాపం విలువ అంటాం. దీన్ని మాపం విలువగా తీసుకుంటాము. అందులో మైనస్ ఉన్న ప్లస్గానే తీసుకొని ప్లస్ నుంచి దీన్ని పెద్ద నెంబర్ చిన్న నెంబర్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద నెంబర్కి ఇక్కడ ఏ సింబల్ ఏది ఉందో అది పెడతాం, -10. ఈ విధంగా మనము వీటిని అడిషన్ చేస్తాము. నెక్స్ట్ కృత్యంలో మీకు అన్నీ కూడా ఇలా రాయకుండా ఇలానే రాయడం జరిగింది. ఇలా రాస్తే అర్థం ఇది అని అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ ప్లస్ లేకుండా ప్లస్ ఉన్నట్టు భావించాలి. ఇక్కడ మనం చేసేది అడిషన్ అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆ కృత్యం అయిపోయాక మరికొన్ని మీకు అలాంటి సమస్యలు ఇవ్వబడతాయి. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడు ఈ నెంబర్ లైన్ ఉపయోగించి ఈ పూర్ణ సంఖ్యలను ఎలా సంకలనం చేయాలో తెలుసుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ నెంబర్ లైన్, సంఖ్యారేఖ అంటాం. ఈ నెంబర్ లైన్, హౌ టు యాడ్ ఇంటిజర్స్ బై యూజింగ్ నెంబర్ లైన్. ఇక్కడ ఇది 0 ఇది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. దిస్ ఈజ్ ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. ఇటువైపు పోతున్న కొద్దీ సంఖ్యల విలువ పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఆ విధంగా వస్తుంది. అవన్నీ కూడా అనంతం వరకు ఉంటాయి. ఇవన్నీ ధన సంఖ్యలు కుడివైపు పోతున్న కొద్దీ పెరుగుతుంటాయి. అయితే ఇక్కడ మనకు స్థలం ఎక్కువ లేదు కాబట్టి ఇంతవరకు రాసాం, కానీ అనంతం వరకు ఉంటాయి కుడివైపు పోతున్న కొద్దీ. ఎడమవైపు వస్తున్న కొద్దీ ఈ సంఖ్య తగ్గుతున్న చూడండి. 3 2 1 0 0 కంటే తక్కువ -1 -2 -3 -4 -5 -6 -7 అలా అనంతం వరకు, ఇటువైపు కూడా అనంతం వరకు ఉంటాయి.
ఇవి ధన సంఖ్యలు, ఇది 0, ఇవి రుణ సంఖ్యలు. సో ఇక్కడ 0 అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కూడా కాదు. ఈ నెంబర్ లైన్ మీద విలువలో యొక్క కుడివైపోతున్న కొద్దీ విలువలు పెరుగుతుంటాయి, ఎడమైపోతున్న కొద్దీ విలువ తగ్గుతుంది. ఇప్పుడు వీటిని ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. ఉదాహరణకు 3 + 2ను యాడ్ చేయాలి. 3కి 2 యాడ్ చేయాలి. ఇది ఈ బొమ్మను ఒక మనిషిగా భావిస్తే ఇది ఎటువైపు పోతుంది? ప్లస్ ఉన్నప్పుడు కుడివైపు వెళ్ళాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మైనస్ ఉన్నప్పుడు ఎడమవైపు రావాలి. 3 + 2, ఇక్కడ 3కి ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ అనే అర్థం చేసుకోవాలి. 3 స్టెప్పులు ముందుకు, మళ్ళీ 2 స్టెప్పులు కూడా ముందుకే వేయాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ 3 స్టెప్స్ 1 2 3. ఈ 3 స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2 స్టెప్స్ వేయాలి. అంటే 1 2. సో ఫైనల్గా మనిషి ఎక్కడ ఉండి ఇక్కడ 5 దగ్గర ఉండు. 3 స్టెప్స్ + 2 స్టెప్స్ 5 స్టెప్స్. నెక్స్ట్ 1 + 3. మళ్ళీ మనము 0 వద్దకుద్దాం. ప్రతిసారి కూడా మీరు 0 నుంచి స్టార్ట్ కావాలి. చూడండి, ఈ 0 నుంచి స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఒక స్టెప్ వేయండి. 1 స్టెప్ ఫార్వర్డ్, ముందు వైపు. 3 స్టెప్స్ ఫార్వర్డ్, అక్కడి నుంచి 3, ఇక్కడి నుంచి 3, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి 3. అంటే 1 2 3. అంటే ఫైనల్ పొజిషన్ ఎక్కడ? 4. సో 1 + 3 4. 0 + 1. 0 నుంచి స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా కానీ 1 స్టెప్ ఫార్వర్డ్, బికాస్ ఇట్ ఈస్ +1. సో 0 + 1. సో పొజిషన్ ఈజ్ at 1. 0 + 1 is 1. 2 + 3. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయండి. 2 స్టెప్స్ ఫార్వర్డ్, మళ్ళీ అక్కడి నుంచి 3 స్టెప్స్ 1 2 3. సో 2 + 3 = 5. ఇకపోతే ఇంతవరకు మనము పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినాం. ఇప్పుడు నెగటివ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. -1 -2. మైనస్ అన్నప్పుడు నేను చెప్పాను మీకు బ్యాక్వర్డ్ రావాలని చెప్పిన. 0 నుంచి స్టార్ట్ కావాలి, బ్యాక్వర్డ్. చూడండి, మనిషి బ్యాక్వర్డ్ వస్తున్నాడు. ఫస్ట్ 1 స్టెప్, 1 వరకు వచ్చాడు. అక్కడి నుంచి 2 స్టెప్స్, అంటే 1 2 2 స్టెప్స్. సో -1 -2 -3. -1 -2 -3. నెక్స్ట్ -3 -1. మళ్ళీ మనము 0 నుంచి స్టార్ట్ చేసి 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, బికాజ్ మైనస్ సింబల్ ఉంది. మైనస్ ఉంటే వెనక్కి రావాలి, బ్యాక్వర్డ్, ప్లస్ ఉంటే ముందుకు. 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, 1 2 3. మళ్ళీ ఇక్కడ నుంచి 1 స్టెప్ మళ్ళీ బ్యాక్వర్డ్, అంటే -4. సో -3 -1 -4. రెండు కూడా ఇక్కడ నెగిటివ్ నెంబర్స్, అంటే రుణ సంఖ్యలే కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వీటిని కూడతాం. 3 + 1 4, కానీ సింబల్ మాత్రం మైనస్ వస్తుంది. 2 కూడతాం, సింబల్ మాత్రం మైనస్ వస్తుంది. ఇక్కడ 2 కూడతాము, సింబల్ మాత్రం ప్లస్ వస్తుంది. నెక్స్ట్ 0 -1. మళ్ళీ 0కి వెళ్ళండి. -1 అంటే వెనక్కి వైపు, +1 అంటే ముందు వైపు, -2 అంటే వెనక్కి, +2 అంటే ముందుకు. 0 -1 నుంచి 0 -1. సో పొజిషన్ ఈజ్ -1. -2 -2. మళ్ళీ -2 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, అగైన్ 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, 1 2. సో we got -4. 0 -2. 0 దగ్గరికి వెళ్ళండి. -2 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, 1 2. వచ్చేస్తుంది -2. ఇప్పుడు ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ తీసుకుందాం. థర్డ్ కేసులో -4 + 3. 4 స్టెప్స్ బ్యాక్వర్డ్, 3 స్టెప్స్ ఫార్వర్డ్. 4 వెనక్కి పోవాలి, మళ్ళీ 3 ముందుకు రావాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనము? 0 నుంచి. 4 స్టెప్పులు వెనక్కి, 1 2, ఇదే తీసుకుందాం, 1 2 3 4. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు 3 స్టెప్స్, 1 2 3. సో -4 + 3 = -1. -3 + 6. 3 స్టెప్పులు వెనక్కి, 6 స్టెప్పులు ముందుకు.
ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? రైట్, 0 నుంచి. నా 3 స్టెప్పులు వెనక్కి, 1 2 3. ఇక్కడ నుంచి 6 స్టెప్స్ ముందుకు, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6. సో ఆన్సర్ ఈస్ 3. -2 + 2, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, -2 కదా, 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, +2 2 స్టెప్స్ అగైన్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళు. మళ్ళీ ఎక్కడ వచ్చాము నువ్వు? మళ్ళీ మొదటికి వచ్చినాం. 2 స్టెప్పులు వెనక్కి వేసి మళ్ళీ 2 ముందుకు వేస్తే మళ్ళీ మొదటి స్థానం, అంత ముందుకే వచ్చేసినాం. -2 + 4, 2 అడుగులు వెనక్కి వేయి, 4 అడుగులు ముందుకు వేయి. 1 2 3 4. సో -2 + 4 = 2. నెక్స్ట్ -4 + 1, 4 స్టెప్స్ బ్యాక్వర్డ్, 4 స్టెప్స్, 1 2 3 4 వెనక్కి. మళ్ళీ +1 ఉంది ఇక్కడ, అంటే ఒక స్టెప్ ముందుకు, ఇక్కడికి వచ్చినాం. సో ఆన్సర్ ఈస్ -3. ఇకపోతే లాస్ట్ కేసులో పాజిటివ్ నెగిటివ్ ఉంది. ఇంతకుముందు నెగిటివ్ పాజిటివ్ తీసుకున్నా, పాజిటివ్ నెగిటివ్. +3 3 - 5, ఇక్కడ ఏ సింబల్ లేకుంటే మీరు దీన్ని పాజిటివ్ నెంబర్గా తీసుకోవాలి, ధన సంఖ్యగా తీసుకోవాలి. 3 - 5, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయండి. 3 స్టెప్స్ ఫార్వర్డ్, ముందుకు, 1 2 3. 5 స్టెప్స్ బ్యాక్వర్డ్, ఇక్కడ నుంచి 5 అడుగులు వెనక్కి వేయండి. 1 2 3 4 5. ఫైనల్గా ఎక్కడ ఉన్నారు? -2. సో 3 - 5 = -2. -5 + 3 ఆల్సో -2. ఇది ఇటు ఉన్నా కూడా వాళ్ళు అంతే వస్తుంది. 5 స్టెప్పులు వెనక్కి, 3 స్టెప్పులు ముందుకి. 4 - 7, 4 స్టెప్స్ ఫార్వర్డ్, ఇక్కడ నుంచి పోతే 1 2 3 4, 4 స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ 7 స్టెప్స్ బ్యాక్వర్డ్. 1 2 3 4 5 6 7. అంటే 4 - 7 -3. 5 - 2. సో ఈ బొమ్మను మనము 5 స్టెప్పులు 0 నుంచి తీసుకెళ్ళాలి. 5 స్టెప్స్ మూవ్ చేయాలి. అక్కడ నుంచి 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, 1 2 3. 5 - 2 = 3. 5 × 2 పోతే 3. 4 - 0, 4 స్టెప్స్ ఫార్వర్డ్, -0 అంటే అక్కడ నుంచి ఎక్కడ కదలేదు, అక్కడే ఉండాలి. సో 4 - 0 4. 4 × 0 పోతే 4. 4 - 0 4. 1 - 5, 1 స్టెప్ ఫార్వర్డ్, 5 స్టెప్స్ బ్యాక్వర్డ్. 1 2 3 4 5. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? -4 వచ్చింది. సో 1 - 5 = -4. నెక్స్ట్ 5 - 0, మళ్ళీ మనము 0 నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ. 5 స్టెప్స్ ఫార్వర్డ్, 1 2 3 4 5. 0 అంటే మనకి వెనక్కి వచ్చేది లేదు, ముందుకు పోయేది లేదు. సో 5 - 0 5 -5. అలాగే 3 - 0 3, 2 - 0 2, 1 - 0 1, 1 + 0 1, 2 + 0 2, 3 + 0 3, 4 + 0 4, 5 + 0 5. 0 - 1 -1, 0 - 2 -2, 0 - 3 -3, 0 - 4 -4. -4 + 0 తీసుకుంటే మీరు -4 + 0 అంటే ముందుకు పోయేది లేదు. సో -4. సో -4 + 0 = -4. ఇక్కడ మీరు ఇదే విధంగా -3 + 0 అంటే 0 నుంచి స్టార్ట్ చేయండి. 3 స్టెప్స్ బ్యాక్వర్డ్కి రండి. వచ్చిన తర్వాత 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, ఇక్కడ ముందుకు పోయేది ఏం లేదు, అక్కడే ఉండాలి. సో -3. -2 + 0 -0, -2. -1 + 0 -1. ఈ విధంగా మనము నెంబర్ లైన్ ఉపయోగించి పూర్ణ సంఖ్యలని సంకలనం చేయవచ్చు. ఇలాంటివే మరికొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని సంఖ్యలు మీరే తీసుకొని వాటిని యాడ్ చేసి
సరి చూసుకోండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు చక్కటి అవగాహన కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, రెండు ధన సంఖ్యలు, రెండు పాజిటివ్ నెంబర్స్ ఉంటే మీకు మళ్ళీ పాజిటివ్ నెంబరే వస్తుంది. వీటిని యాడ్ చేస్తాం, రెండు పాజిటివ్ నెంబర్సే యాడ్ చేస్తాం, వచ్చింది కూడా పాజిటివ్ నెంబరే. ఇక్కడ మాత్రం నెగిటివ్ ఉంది. ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రము కంపల్సరీ ఇక్కడ కూడా యాడ్ చేస్తాం. 1 + 2 3, బట్ సింబల్ ఈజ్ మైనస్. బిగ్గర్ నెంబర్ సింబల్ ఏది ఉంటే అదే. ఇక్కడ కూడా ఈ అన్ని లెక్కలు కూడా బిగ్గర్ నెంబర్ సింబల్ ఏది ఉంటే అదే వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా నెగిటివ్ నెంబర్స్, 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నవి యాడ్ చేసినాము. 3 + 1 4. అగైన్ వీ కీప్ నెగిటివ్ నెంబర్ బికాస్ 2 నెగిటివ్ నెంబర్స్ అంటే రెండు కూడా నెగిటివ్ నెంబర్లే. వాటిని యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నెగిటివ్ సింబలే ఉంచాలి. -2 -2 -4. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మరి అంటే, పాజిటివ్ నెగిటివ్ ఆర్ నెగిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేయాలి. తీసివేసిన తర్వాత 4 × 3 పోతే 1. సింబల్ మాత్రము ఇక్కడ పెద్ద నెంబర్కు ముందు ఏం సింబల్ ఉంటుందో అదే ఉంచాలి. ఇక్కడ చూడండి, -3 + 6 వేరు వేరు సింబల్స్ ఉన్నాయి, తీసేయండి. 6 × 3 పోతే 3. నెక్స్ట్ పెద్ద నెంబర్ సింబల్ ముందర సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాసినా రాయకుండా నష్టం లేదు, ప్లస్. ఇక్కడ కూడా చూడండి, -2 + 2 తీసేయండి. 2 - 2 0. ఇక్కడ ముందు సింబల్ పెట్టే అవసరం లేదు. -2 + 4 సింబల్స్ వేరువేరుగా ఉన్నాయి, తీసేయండి. 4 - 2 2. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ కాబట్టి ఇక్కడ +2. 4 - 7 వేరు వేరు సింబల్స్ ఉన్నాయి, ఒక ధన సంఖ్య ఒక రుణ సంఖ్య ఉంది, తీసివేయండి. 7 × 4 పోతే 3. పెద్ద నెంబర్ సింబల్ -3. ఈ విధంగా రెండు ధన సంఖ్యలున్నా రెండు రుణ సంఖ్యలున్నా కూడాలి. వాటికి రుణ సంఖ్యలు అయితే రుణ సంఖ్య గుర్తు మైనస్ పెట్టాలి, ధన సంఖ్యలు అయితే ప్లస్ పెట్టాలి. ఒకటి ధన సంఖ్య ఒకటి రుణ సంఖ్య ఉన్నప్పుడు తీసివేయాలి. తీసేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత అక్కడ ఏది పెద్ద సింబల్ అయితే పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. ఇక్కడ పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం, ఇక్కడ పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాం. ఈ విధంగా దీన్ని మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు ఇందులో చక్కటి అవగాహన కలుగుతుంది. ఓకే.